శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సమస్త దేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజయితా సిద్ధిరస్తు. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా అఖండ లక్ష్మి దినదినాభివృద్ధిరస్తు. అండి మరి గురుతేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. పత్రిజీ మహిళా చైతన్యంలో జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రిమ్మ ఆశీస్సులతో ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా ఆయన నిండి నూరేళ్లు సంతోషంగా ఆనందంగా ఆధ్యాత్మికంగా శాకాహారిగా జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుందండి. పత్రిజీ మహిళా చైతన్యం తరపున గురుతేజ గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. అందరూ కూడా విశ్వేయండి. గురుతేజ గురు, నీకు జన్మదిన శుభాకాంక్షలమ్మా. నిండు నీడలు హాయిగా ఆనందంగా సంతోషంగా పిల్లా పాపలతో హాయిగా ఉండాలని ఇంకొకసారి మీ బాబాయ్ పిన్ని తరపున ఇంకొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. శ్రీనివాస్ గారు మీరు కూడా చెప్పండి. గురు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఓకే, మిగతా వాళ్ళు చెప్పండి. ఇంకా మాస్టర్స్ అందరూ మన జూమ్ సెషన్ లో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా విశేష తెలియజేయండి అమ్మా. హ్యాపీ బర్త్డే తేజ గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు గురుతేజ గారు. థ్యాంక్ యూ అండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అండి. ఎవరు వచ్చారండి? ఆయన గురుతేజ గారు వచ్చారు. నరేంద్ర సార్ ఒకసారి వీడియో ఆన్ చేసుకోమనండి. ప్రవళిక ఒకసారి వీడియో ఆన్ చేయమ్మా. ప్రవళిక సరే, తర్వాత సార్ వచ్చారు, నరేంద్ర సార్ విశేష తర్వాత అలాగే మళ్ళీ జాయిన్. ఓకే ఓకే మేడం. ఓకే అండి. మరి మనకి మన జూమ్ సెషన్ లోకి మరి 3 రోజుల నుంచి సారు నరేంద్ర సార్ గారు వచ్చి ఉన్నారండి. పత్రిజీ ప్రబోధాలు మరి మనకి 3 సంవత్సరాల క్రితం ఈ పత్రిజీ మహిళా చైతన్యం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశయాలతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారికి వచ్చిన ఒక మెసేజ్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఏర్పడిందండి. మరి పత్రిజీ మహిళా చైతన్యం అంటే అర్ధనారీశ్వర తత్వము, పత్రిజీలో ఉన్న అర్ధనారీశ్వర తత్వము. మరి ప్రతి ఒక్క స్త్రీలోను పురుషుల్లోనూ కూడా అర్ధనారీశ్వర తత్వం ఉంటుందండి. మరి ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుని మన జీవితంలో ప్రశాంతంగా ఆనందంగా జీవించడం కోసం మనకు పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా ఏ సత్యాన్ని అయితే అందించారో పత్రి సారు, సరి అయిన ధ్యానము, సరి అయిన మాట, సరి అయిన ఆహారము, సరి అయిన జీవన శైలి ద్వారా పత్రి సార్ మనకి ఏదైతే సత్యాన్ని అందించారో ఆ సత్యాన్ని అందించడం జరుగుతుందండి. అలాగే వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలలోంచి ఉన్న అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఊరూరా వెళ్ళి పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి అక్కడ ప్రతిరోజు కూడా రోజుకి 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, గురు సాంగత్యము జరుగుతుందండి. ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయండి. అందరూ కూడా ఎక్కడ వర్క్షాప్ జరిగినా కూడా వినియోగించుకోగలరు. అలాగే
మన రాజమండ్రిలో మహాశివరాత్రి సందర్భంగా పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన ధ్యాన జ్ఞాన యాగం జరుగుతుందండి. ఆ యాగానికి కూడా అందరం కూడా అద్భుతంగా పాల్గొందాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్కి పత్రిజీ మహిళా చైతన్యానికి నరేంద్ర సార్ గారికి స్వాగతం, సుస్వాగతం సార్. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎవరిదో జన్మదినం అని విన్నాను. గురుతేజ గారండి. విశిష్ట అందించండి సార్. ఓకే, సో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, మీ జీవితం అత్యంత నష్టంతో, అత్యంత కష్టంతో, అత్యంత అవమానంతో జరగాలని కోరుకుంటున్నాను. అత్యంత నష్టం రావాలి, అత్యంత కష్టం రావాలి, అత్యంత అవమానం రావాలి. సో ఈరోజు ఇదే కాన్సెప్ట్. నష్టము, కష్టము, అవమానము ఆధ్యాత్మిక ప్రగతికి మెట్లు. పత్రిజీ అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం. సో ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించి, జీవితం అంటే కేవలం ఆనందం కాదు, జీవితం అంటే కేవలం సుఖ సంతోషాలు కాదు, వాటి ద్వారా మనం నేర్చుకునేది తక్కువ. మనం ఎన్లైటన్మెంట్ కావాలి, మనం ఎన్లైటన్మెంట్ పొందాలనుకుంటే మనం కష్టం పొందాలి, మనం నష్టం పొందాలి, మనం అవమానం పొందాలి. ఎప్పుడైతే వీటన్నిటిని మనం పుష్కలంగా పొందుతామో వారికి పుష్కలంగా ఎన్లైటన్మెంట్ వస్తుందన్నటువంటి సశాస్త్రీయ దృక్పథాన్ని మనకు అందించినటువంటి మనందరి మైత్రేయ బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అనంత కోటి ఆత్మ ప్రణామం. ప్రతి ఆత్మకి ఎన్లైటన్మెంట్ కావాలి. ఈ భూమి పైన ఎన్లైటన్మెంట్ ఆల్రెడీ ఆ ఆత్మ ఆ దివ్య లోకాలలో ఒక ఎన్లైటెడ్ స్థితిలోనే ఉంటుంది. కానీ ఈ భూమిపైకి వస్తుంది. ఈ భూమి పైన అనుభవాల కోసం, అనుభవ జ్ఞానం కోసం. ఈ అనుభవ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? పట్టుపరుపులలో కూర్చుంటే రాదు, సుఖాలలో కూర్చుంటే రాదు. ఒక మహారాజు ఉంటాడు. మహారాజుకి సడన్ గా ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక కలుగుతుంది. ఏంటో మరి అప్పుడప్పుడు అలా కలుగుతుంటాయి కొన్ని. అప్పుడు వరకు బాగానే ఉంటాడు. రాజ్యం ఉంది, రాజరికం ఉంది, సంపదలు ఉన్నాయి, ఐశ్వర్యాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, అందమైన మహారాణి ఉంది, పిల్లలు ఉన్నారు, అంత బాగానే ఉంది. సడన్ గా ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక వచ్చేసింది ఆ పెద్ద మనిషికి. ఆ ఆత్మజ్ఞానం పొందాలనే కోరిక రాగానే దేశంలో ఉన్నటువంటి పండితులు వారందరినీ పిలుస్తాడు. వారందరినీ పిలిచి, నేను ఆత్మజ్ఞానం పొందాలనుకుంటున్నాను, నేనేం చేయాలంటాడు. అయితే అప్పుడు వాళ్ళందరూ బాగా డిస్కస్ చేసుకుని రాజుగారికి ఒక మాట చెప్తారన్నమాట. అయ్యా రాజుగారు, మీరు ఇలా శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి, మీ యొక్క అంతఃపురంలో బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాని ముందు రోజు అలా ధ్యానం చేయండి, మీకు ఆత్మజ్ఞానం వస్తుంది అని చెప్తారు. సరే, ఈ పెద్ద మనిషి శివుడి విగ్రహాన్ని పెడతాడు. ఒక మంచి రాజు తలుచుకుంటే దెబ్బకు పొదువే ఉంది, దెబ్బకు అన్ని సమకూరిపోయినాయి. సో ప్రతిష్ఠిస్తారు, అద్భుతంగా ఉంటుంది, మందిరం అంతా అద్భుతంగా అయిపోయింది. మరి రాజుగారు కూర్చోవాలిగా. మరి రాజుగారు కూర్చోవాలంటే ఎలా ఉండాలి? అది హంసతూలిక తల్పాలు అవన్నీ ఉండాలి. ఇంకా వాటన్నిటిని అమరుస్తారు మొత్తం.
అప్పుడు రాజుగారు ప్రతిరోజు ఆ స్వర్ణ పుష్పాలతోటి అలా అభిషేకం చేస్తూ ఉంటాడు. రాజుగారు కదా పెద్ద మనిషి, మరి చేస్తూ ఉంటాడు. ఇంకా నాకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుందని దృఢ నిశ్చయంతో ఉంటాడు. ఒకరోజు రాత్రి, అర్ధరాత్రి అన్నమాట, ఒక వాయిస్ వింటూ ఉంటాడు అతను అంతఃపురం దగ్గర. నా గుర్రం తప్పిపోయింది, మీరెవరైనా చూసారా? నా గుర్రం తప్పిపోయింది, మీరెవరైనా చూసారా అని ఒకతను అరుస్తూ ఉంటాడు. అది రాజుగారు బయటకు వస్తారు అంతఃపురం నుంచి. బయటకు వచ్చి ఆ బాల్కనీ ఉంటుంది కదా, అంతఃపురం బాల్కనీ నుంచి తను చూస్తాడు. చూసి, ఏమయ్యా నీకు ఏమన్నా పిచ్చెక్కిందా, నీ గుర్రం పోయింది అని ఇంత రాత్రి పూట ఈ గోల ఏంది పడుకోకుండా అని అంటే, అప్పుడు అతను అంటాడు అన్నమాట, అయ్యా నాకు చాలా కన్ఫర్మ్ గా ఉంది, ఇప్పుడు మీరు బయటకు వస్తే నాకు అర్థమైంది, నా గుర్రము మీ అంతఃపురం యొక్క గోపురం ఉంటుంది కదా, ఆ గోపురం పైనకి కూర్చుంది అంటాడు. నీకేమన్నా పిచ్చా, నీ గుర్రం ఏంది, అంతఃపురం గోపురం ఎక్కడమైంది, అసలు ఎప్పుడైనా గుర్రం ఎలా ఎక్కగలుగుతుందా, నీకేమన్నా బుద్ధి ఉందా, అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. అదేంటి మహారాజా, మీరు పట్టుపరుపులలో కూర్చుని అత్యంత సుఖవంతంగా బంగారు పుష్పాలతో ఆ దేవుడికి సమర్పిస్తూ బంగారు పుష్పాలను ధ్యానం చేస్తుంటే నీకు ఆత్మజ్ఞానం దక్కినప్పుడు నా గుర్రం మీ అంతఃపుర గోపురం ఎందుకు ఎక్కదు అంటాడు. అప్పుడు ఈ రాజుకి ఎక్కడో టింగ నిలుగుతుందన్న, వామ్మో కరెక్టే కదా, నేను ఏమనుకుంటున్నాను, నేను ఇలా ఉంటే చేస్తే అనుకుంటున్నాను, కానీ కాదు, సాధన అనేది అలా ఉండదు. సాధనలో కష్టాలుంటాయి, నష్టాలుంటాయి, అవమానాలుంటాయి, అన్నీ ఉంటాయి. జీవితంలో అన్ని ఉండాలి కూడా. పత్రిజీ ఏమంటాడంటే, అసలు ఇది పొందడానికే మనం ఇక్కడికి వచ్చామంటాడు. నష్టము, కష్టము, అవమానం, ఈ మూడు పొందాలి. ఈ మూడు ఎవరైతే ఎక్కువగా పొందుతారో వారు అంత ఎక్కువగా ఎన్లైటన్మెంట్ అవుతారు. దశరథుడు రాముడికి చెప్పేశాడు, నాయన నువ్వు అరణ్యవాసం వెళ్ళిపో. సరే, ఏడుస్తూనో ఏదో రకంగా చెప్పేశాడు, నువ్వు అరణ్యవాసం వెళ్ళిపో అన్నాడు. శ్రీరామచంద్రుడు ఏమన్నాడు, ఓకే, నో ప్రాబ్లం, ఐ విల్ గో టు ద ఫారెస్ట్. 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయను. 14 సంవత్సరాల అరణ్యవాసం అనే కండిషన్ ఎందుకు? 13, 15 పెట్టొచ్చుగా, 12 పెట్టొచ్చుగా. అప్పుడు ఒక రూల్ ఉండేదంట, నియమం ఉండేదంట. ఏ రాజు అయితే వరుసగా 14 సంవత్సరాలు రాజరికానికి దూరంగా ఉంటాడో తిరిగి అతను రాజు కాలేడు. అది రూల్. సో కైకి ఏం చేసింది, పన్నాగా పన్నింది. డైరెక్ట్ గా నీవు ఇలా అనకుండా ఇంకా రాముడిని ఇక్కడి నుంచి పంపించేస్తే ఆటోమేటిక్ గా అతనికి అర్హత వచ్చేస్తుంది భరతుడికి అని చెప్పేసి. మరి ఆ విషయం రామునికి తెలియదా? తెలుసు. అయినా వెళ్ళిపోయాడా లేదా అరణ్యవాసానికి? అంతటి రాముడే వెళ్ళిపోయాడు అరణ్యవాసానికి. పాండవులు పాపం 12 ఏళ్ళు అరణ్యవాసం. ఇది రూలే అక్కడ. 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఎలా ఉన్నారు, ఎలాంటి వారు, ఎలాంటి కష్టాల పాలయ్యారు, ఇలాంటి అవమానాల పాలయ్యారు. మరి వాడు వాటన్నిటిని తట్టుకున్నారా లేదా? ఇది సత్యం, ఇదే సత్యం. మరి
ఈ కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎందుకు వస్తున్నాయి మనకి? ఎందుకు వస్తున్నాయి కష్టాలు, నష్టాలు, అవమానాలు? ఏ మనిషికైనా ఎందుకు వస్తాయి? అందరూ ఆనందంగానే ఉండొచ్చుగా. అందరి దగ్గర ఒక 10 కోట్లు, 100 కోట్లు ఉండొచ్చుగా. ఒక మనిషి, ఒక సుబ్బరావు అనే పర్సన్ అనుకుంటాం. సుబ్బరావు అనే పర్సన్ ఈ ప్రపంచంలో దుఃఖాన్ని చూస్తాడు. మొత్తం ఎక్కడ చూసినా దుఃఖం ఉంది, కష్టం ఉంది, పేదరికం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఏమి ఉండకుండా ప్రపంచం అంతా కూడా అందరూ ధనవంతులైపోయి అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చుగా అన్న ఒక గొప్ప సంకల్పం తీసుకుని ధ్యానం చేస్తాడు. ధ్యానం చేస్తే ఆ ధ్యానంలో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైతే అప్పుడు అడుగుతాడన్నమాట, ఓ పరమాత్మ, ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు ఉన్నాయ్యా, నేను చూడలేకపోతున్నాను ఈ ప్రపంచంలోని కష్టాలన్నింటినీ కూడా. సో ఈ ప్రపంచంలో నువ్వేం చేయాలంటే అందరికీ 100 కోట్లు ఇచ్చేసే అంటాడు. అందరూ డబ్బులుంటే అందరు ఆనందంగా ఉంటారుగా. అప్పుడు భగవంతుడు అంటాడు, వద్దు నాయన, నువ్వు కోరుతున్న కోరిక సమంజసం కాదు. అందరి గోలు నీకెందుకయ్యా, నీకేమన్నా కావాలంటే అడుగు అంటే, అబ్బాయి లేదు లేదు, నేను గొప్ప సంఘ సంస్కర్తని, మీకు తెలియదు, నేను ప్రపంచం గురించి బాగా మంచిగా ఆలోచిస్తాను, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఇక్కడ గరికపాటి వారు అంటారన్నమాట, విన్నాను, చాలా బాగా నచ్చింది నాకు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇదో గొప్ప స్వార్థం, చాలా గొప్ప స్వార్థం. ఇది ఎవరికి అర్థం కాదు. అప్పుడు గరికపాటి వారు ఏమంటారంటే, అసలు అందరూ బాగుండకపోవడానికి కారణం అందులో నువ్వు ఉండడమే అంటారు. సో ఎక్కడో చూడ మనకి తెలియకుండానే ఒక ఐడెంటిటీ క్రైసిస్ లో, ఒక స్వార్థంలో, ఒక ముసుగులో పడి జీవిస్తున్నాం. సో అప్పుడు ఆ సుబ్బరావు అనే పర్సన్ కూడా అలానే అడుగుతాడన్నమాట, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, మనిషికి 100 కోట్లు ఇచ్చే అంటాడు. అట్లా కుదరదయ్యా, నీకు తెలీదు, అట్లా కుదరదు. అబ్బాయి లేదు లేదు లేదు, నాకు అదే కోరిక కావాలంటే, సరే నీ కోరిక తీరుస్తానంటాడు. ప్రపంచంలో అందరికి 100 కోట్లు వచ్చేస్తాయి. మొత్తం అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, ప్రతి ఒక్కరి దగ్గర. ఎవరికి అర్థం కాదు పరిస్థితి. ఎలా వచ్చాను దగ్గరికి 100 కోట్లు వచ్చేసాయి, సరే వచ్చేసాయి కదా, ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. 1 రోజు 2 రోజులు అంతా బాగానే నడుస్తుంది, ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. జూబ్లీ హిల్స్ లో జాగా కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, ఓ పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద డ్రైవర్ని పెట్టుకోవాలి, దేశాలన్నీ తిరగాలి అని ప్లాన్స్ చేస్తూ ఉంటాడు ఈ సుబ్బారావు. ఓకే, బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూసేసరికి 10 రోజులు అలా గడుస్తుంది. బయటకు వచ్చి చూసేసరికి జనాలందరూ పిచ్చోళ్ళగా గడ్డాలు పెంచుకొని తిరుగుతూ ఉంటారు. అదేంటి, ఏమైంది, అందరి దగ్గర 100 కోట్లు ఉంటే అందరు ఆనందంగా ఉండాలి కదా అని అప్పుడు ఆ కారణం కోసం బయలుదేరతాడు. ఏంటి అసలు ఈ కారణం అని తెలుసుకోవడానికి బయలుదేరతాడు. డబ్బులుంటే అందరు ఆనందంగా ఉండాలి, ఎందుకు లేరంటే అందరు నీరసంగా కనబడతారు. అదేంటి ఇంత నీరసంగా ఉన్నారేంటి, మీరేం తినట్లేదా అంటాడు. ఎక్కడ తినేది, కూరగాయలు పండించేవాడు కూరగాయలు పండించడం ఆపేశాడు, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేయడం ఆపేశాడు, ఇంటికి వచ్చే పని మనుషులు వాళ్ళు రావడం ఆపేశారు, వ్యవసాయ కూలీలు వ్యవసాయంకి వెళ్ళడం మానేశారు. సో అందరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. నేను ఇల్లు కట్టుకుందామని వెళ్తే ఆ ప్లేస్ అమ్మేవాడెవడు లేడు, నా దగ్గర 100 కోట్లు నాకెందుకు అంటాడు. సరే వెతగ్గా ఒకడు అమ్మాడు. ఆ ఇల్లు కట్టుకుందామంటే తాపి మేస్త్రీలు లేరు, కూలోళ్ళు దొరకట్లేదు, ఎందుకంటే అందరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి.
అందరి దగ్గర 100 కోట్లు ఉన్నాయి. ఇంకేం చెయ్యాలి? ఈ 100 కోట్లు అందరి దగ్గర ఉండేసరికి ఎవడు దొంగతనాలకు వెళ్ళట్లేదు, నేరాలు జరగట్లేదు. కాబట్టి పోలీస్ స్టేషన్లన్నీ మూతబడిపోయాయి. పోలీస్ స్టేషన్లన్నీ మూతబడిపోతే కోర్టులు మూతబడిపోయాయి. ఎవరు 100 కోట్లు ఉన్నాయి కానీ ఉద్యోగం ఎందుకు చేస్తాను? ఎవడు ఉద్యోగం చేయడానికి వెళ్ళట్లేదు. ఎవడు ఉద్యోగం చేయడానికి వెళ్ళట్లేదు. ఎవడు ఏ ఉద్యోగం చేయట్లేదు. ఎయిర్టెల్ లో పనిచేసేవారు ఉద్యోగం ఆపేశారు. ఎయిర్టెల్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మొబైల్ నెట్వర్క్స్ అన్ని ఆగిపోయినాయి. మైక్రో సాఫ్ట్వేర్ లో పనిచేసేవాడు వాడు జాబ్ ఆపేశాడు. వాడి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఇంకా వాడు జాబ్ ఎందుకు చేస్తాడు? పిచ్చా ఏమన్నా? ఎవడన్నా 100 కోట్లు జాబ్ చేస్తాడా ఏంటి? సో ఈ జూమ్ ఆగిపోయింది. జూమ్ లో పనిచేసేవాడు జూమ్ చేయట్లేదు. ఈ జూమ్ ఆగిపోయింది. అందుకే ఎవరికి ఏం అర్థం కాక రాజకీయ నాయకులు ఎవరు లేరు. వాళ్ళు ఇంకా ఎందుకు చేస్తారు? ఇంకా అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవడైనా నేను ఈ ప్రజాసేవ చేయడానికి వస్తే అంటే నాకు ఓటేయండి అని అడుగుతాడు. నీ కష్టాలున్నాయి నేను తీరుస్తానంటాడు. అయితే మనం ఓటేస్తాం. కానీ నీకు కష్టాలే లేవు. ఆ రాజకీయ నాయకుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? సో రాజకీయ నాయకులు అలానే కూర్చున్నారు. ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళకేం పని లేదు. అందరి జుట్లు పెరిగిపోయి ఉన్నాయి, గడ్డం పెరిగిపోయింది. ఎందుకంటే మంగళోడు వాడి పని వాడు చేయట్లేదు. సో అప్పుడు సుబ్బారావు అనుకుంటాడు, వామో ఏంటి మీ కోరిక ఎలా ఉంది? నేను అసలు ఇది అర్థం కాలేదు నాకు. నేనేదో అందరు బాగుండాలని అనుకున్నాను, డబ్బులు అందరు బాగుంటారు అనుకున్నాను. దేవుడా ఇది వద్దు, ఈ కోరిక తీర్చే వద్దొద్దు. ఈ కోరిక అసలు నాకు ఈ కోరిక తీర్చకి, ఇది నాకు ఇది కోరిక వద్దు, ఈ కోరిక మొత్తం క్యాన్సిల్ చేసే అంటాడు. అప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై నవ్వుతాడన్నమాట. అర్థమైందా సుబ్బారావు గారు ఎలా ఉంటుంది? ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి నష్టం కావాలి, కష్టం కావాలి, అవమానం కావాలి. సో కాబట్టి ఇవి లేకుండా ఏ ఆత్మ కూడా ఎదగదు నాయన అని చెప్పగానే ఈ సుబ్బారావు టక్కన మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చేసి, అమ్మా ఇదంతా కలనా నేను కన్నది? వామ్మో ఇట్లాంటి కోరికలు ఎప్పుడు కోరుకోకూడదు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మనకి? ఏదైనా సరే ఈ కష్టాలు, నష్టాలు, సుఖాలు, మానాలు, అవమానాలు, జయాలు, అపజయాలు అన్ని ఎందుకు వస్తున్నాయి మనకి? రుణానుబంధం. ఎందుకు? రుణానుబంధం వల్ల వస్తుంది. ప్రతిది కూడా రుణానుబంధమే. ఏదైనా సరే ఇప్పుడు మనము ఒకటి అనుభవిస్తున్నామంటే రుణానుబంధమే. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరివేదన. అంటే ఈ గత జన్మ రుణానుబంధం ఉన్న వరకే నాయన భార్య, సంతానం, ఇల్లు, పశువులు, నీ సంపదలు, ఇవన్నీ కూడా ఆ బంధం తిరగా నశించిపోతాయి. తత్రకా పరివేదన అంటే నువ్వెందుకు వేదన చెందుతున్నావు? ఈ వేదన చెందడం అంటే బాగా బాధపడ్డము. పరివేదన అంటే తలుచుకుని బాధపడ్డం. తలుచుకుని బాధపడ్డం. అంత పరివేదన ఎందుకు అంటే అంత వేదన ఎందుకు పడుతున్నావు నువ్వు? ఏమవసరం ఉంది? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయ క్షయం అంటే తత్రకా పరివేదన. రుణం అంటే ఏంది? అప్పు తీర్చుకునేటివి ఉన్నాయి. అందుకోసమే జన్మ వచ్చింది. అప్పులు ఉన్నాయిగా. మళ్ళీ మనం ఏం చేస్తున్నాము? ఆ పాత అప్పులు తీర్చకుండా కొత్త అప్పుల పైన పడుతున్నాం. మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నాం. అయ్యా అది కావాలి, ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను గొప్ప గురువుని కావాలి, నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి, నాకు సంపదలు కావాలి, ఇవన్నీ కూడా. సో
కానీ ఈ నేచర్ ఏం చేస్తుంది, ప్రకృతి ఏం చేస్తుంది, ఇగో వీటిలలో ఇరికిస్తుంది మెల్లగా. అసలు వీటి సంగతి ఎంతో చూద్దాం. మాయను క్రియేట్ చేస్తుంది. ఏంది అసలు వీడి లెక్కేది, వీడు ఎలా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంది, కష్టం ఇస్తుంది, నష్టం ఇస్తుంది, అవమానం ఇస్తుంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, నీ రియాక్షన్ ఎలా ఉంది. ఇప్పుడు ఏదైనా సరే బ్యాలెన్స్ షీట్ 0 కావాలి కదా. ఒక సినిమా ఏదో చూశాను, రవితేజ సినిమా ఉంటుంది. వాడు పూర్తిగా లిబరేట్ కావాలి, విముక్తి పొందాలనంటే ఈ మంచి చెడు 2 బ్యాలెన్స్ కావాలి. మంచి చెడు 2 బ్యాలెన్స్ కావాలి. అందుకే కృష్ణుడు ఏం చెప్తున్నాడు, శుభాశుభ పరిత్యాగి, రెండింటిని వదిలేసాయి. రెండింటిని వదిలేసాయి, శుభాన్ని అశుభాన్ని రెండింటిని వదిలేసాయి. ఇగో ఇలా వదిలేయడమే శాస్త్రీయ దృక్పథం. ఏంటి ఇలా వదిలేయడం, శాస్త్రీయ దృక్పథం. పత్రిజీ మనకేం చెప్తారు, ప్రతి దాన్ని పరిశీలించు, శోధించు, సాధించు. ప్రతి పిరమిడ్ మాస్టరు ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలి అని చెప్తారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ లో ప్రశ్నించే తత్వం, యాటిట్యూడ్ ఆఫ్ క్వశ్చనింగ్ ఉండాలి. ఎందుకు అని అడగాలి. ఎందుకు అని అడగకుండా ప్రతి దాన్ని మనం గుడ్డిగా నమ్ముతూ వెళ్ళిపోతే ఏమైనా నేర్చుకుంటామా? ఈ నష్టం వచ్చింది ఎందుకు వచ్చింది, ఈ కష్టం వచ్చింది ఎందుకు వచ్చింది, ఈ అవమానం వచ్చింది ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటాం. జనరల్ గా లోతుగా వెళ్ళాం కానీ అడుగుతూ ఉంటాం. కానీ సుఖం వస్తే ఈ సుఖం ఎందుకు వచ్చిందని అడుగుతామా? నేను చేశాను. ఏదైనా రాజ్యం పూజ్యం వస్తే ఏమైనా అడుగుతామా ఎవరినైనా? నేను చేశాను. నా కష్టము నష్టం అనే మాత్రం వాడు చేశాడు. దీనికైతే నేను, దానికైతే వాడు. మరి ఏం నేర్చుకున్నాం మనం? మన లోపల ప్రశ్నించే తత్వం ఎక్కడ పోయింది? ప్రశ్నించే తత్వం లేనప్పుడు, నువ్వు అన్వేషకుడివి కానప్పుడు నీకు సత్యం ఎలా దొరుకుతుంది? శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త తన పరిశోధనలన్నింటినీ ఒక ల్యాబ్ లో చేస్తాడు. కానీ ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త తన పరిశోధనలన్నింటినీ తన అంతర్ప్రపంచంలో చేస్తాడు. ధ్యానం ద్వారా, ఇదిగో స్వాధ్యాయం ద్వారా, ఇదిగో ఇలా ఈ సజ్జన సాంగత్యం ద్వారా తన అంతర్ప్రపంచాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుంటాడు. తన శాస్త్రీయ దృక్పథంతో ఉంటాడు, అశాస్త్రీయ దృక్పథంతో ఉండడు. ఈ శాస్త్రీయ దృక్పథం, అశాస్త్రీయ దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్, అందరికీ ఉండాలి. శాస్త్రీయ దృక్పథం లేకపోతే ఎలా? ఏదైనా సరే ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకొని చేయాలి. ఒక వ్యక్తి పూజలు చేస్తూ ఉంటాడు. నేను ప్రతిరోజు ఉదయం లేవగానే పూజ చేస్తూ ఉంటాడు. అతను పూజ చేస్తూ ఉంటే అతను ఊరికి వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇతను ఏం చేస్తాడు, ఆ పిల్లిని పూజ స్టార్ట్ చేసే ముందు ఆ పిల్లిని పట్టుకుని దాని గంప మీద పెట్టేసి దాని గంప పైన రాయి పెడతాడు, ఎగిరిపోకుండా, తప్పించుకొని పోకుండా. ఇది చిన్నప్పటి నుంచి కొడుకు చూస్తాడు. వీడు పాపం ఇది ఎందుకు అని అడిగే ధైర్యం లేదు. తండ్రిని ఏమని అడుగుతాడు? అప్పుడు ఈ కొడుకు ఏమనుకుంటున్నాడు, పెద్దగా అవుతాడు కొంచెం, తండ్రి కాలం చేస్తాడు. అప్పుడు కొడుకు ఏమనుకుంటాడు అంటే, పూజ చేయాలంటే పిల్లిని పట్టుకోవాలి, దాని మీద గంప పెట్టాలి, ఆ గంప మీద రాయి పెట్టాలి. వీడు ఇలానే ఆచరిస్తాడు. ఒక 3 తరాల తర్వాత ఏమైపోయింది, అది ఒక ఆచారంలాగా అయిపోయింది.
ప్రతిరోజు ఆ పిల్లిని పట్టాలి, దాని మీద గంప పెట్టాలి, దాని మీద రాయిని పెట్టాలి, అప్పుడు పెట్టి పూజ చేయాలి. ఎందుకు అని అంటే మా తాత చేశాడు. మీ తాత ఎందుకు, మీ నాన్న చేశాడు. మీ నాన్న ఎందుకు చేశాడు, మా తాత చెప్పాడు. వాళ్ళ తాత ఎందుకు చెప్పాడు, వాళ్ళ తాత చేశాడు. అయిపోయింది. ఏం సో ఈ అశాస్త్రీయ దృక్పథం అనేది పోవాలి. అందుకే బుద్ధుడు కూడా ఏం చెప్తాడు, నేను చెప్పానని నమ్మొద్దు, మీరు చేసి చూసి మీరు అనుభవం పొందిన తరువాతనే విశ్వసించండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధ్యానం కూడా ఒక మూఢనమ్మకం కాదు, ఒక శాస్త్రీయ దృక్పథంతో కూడుకుని ఉన్నటువంటిది. ఎవరో చెప్పారని చేయడం కాదండి, ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేయాలి. ప్రతిసారి ఇదే చెప్తాం, ఎవరు ఎందుకు చేస్తున్నాము. మన లోపల ఆ యొక్క లాజిక్ టెంపర్మెంట్ పెరగాలి. మూఢనమ్మకాలు, ఏదన్నా మూఢనమ్మకాలతో ఉండకూడదు. బి ప్రాక్టికల్, ఆల్వేస్ బి ప్రాక్టికల్ గా ఉండాలి. ఒక శాస్త్రీయ దృక్పథంతో ఉండాలి. శాస్త్రీయ దృక్పథంతో లేకపోతే ఏమవుతుంది, మనం దేన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేదు. ఈ శాస్త్రీయ దృక్పథం అండ్ ఈ స్పిరిచువాలిటీ రెండు వేరు వేరు అనుకుంటారు. స్పిరిచువాలిటీ అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేయడం అనుకుంటారు. బట్ కాదు, ప్రతి ఒక్కరు ఒక స్పిరిచువాలజిస్ట్ కావాలి, ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావాలి. న్యూరాలజిస్టు, కార్డియాలజిస్టు, సైకాలజిస్టు, ఎండోక్రినాలజిస్టు, అంకాలజిస్టు, జువాలజిస్టు, జియాలజిస్టు, జియోగ్రఫాలజిస్టు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అవన్నీ శాస్త్రాలు. అలానే ఒక స్పిరిచువాలజీ అనేది కూడా ఉంది. స్పిరిచువాలజీ ఆధ్యాత్మిక శాస్త్రం. ఆధ్యాత్మిక శాస్త్రం, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేసేవారే స్పిరిచువాలజిస్ట్. అధ్యయనం చేయాలి ఆధ్యాత్మిక శాస్త్రం. సో శాస్త్రీయ దృక్పథం ఉండాలి, అశాస్త్రీయ దృక్పథం ఉండకూడదు. అశాస్త్రీయ దృక్పథం ఏం చెప్తుంది మనకి, అరే బయటకు వెళ్ళి పిల్లి అడ్డం వచ్చిందిరా, ఏం అశుభం అవుతుందో ఏమో మనకి అని భయపడతామా లేదా. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఆ పిల్లి కూడా అలాగే భయపడుతుందంట. నేను బయటికి వెళ్తుంటే వీడు అడ్డం వచ్చాడు, ఈరోజు ఏం జరుగుతుందో ఏమో. నేను ఆహారం కోసం ఎలుకను వేటాడడానికి వెళ్ళాను, వీడు అడ్డం వచ్చాడు, ఈరోజు నాకు ఎలుక దొరుకుతుందో లేదు, ఎలుక దొరకపోతే నా కడుపు మాడిపోతుంది, వీడి మొహం తగలయ్యా, పొద్దున వీడి మొహం చూడాల్సి వచ్చింది అని పిల్లి కూడా తిట్టుకుంటుందంట. ఇది ఏంటి తేడా? సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. శాస్త్రీయ దృక్పథం ఉండాలి మనకి, అశాస్త్రీయ దృక్పథం కాదు. కామన్ సెన్స్ ఉండాలి. ఈ కామన్ సెన్స్ కి చాలా దూరంగా ఉన్నటువంటి మాటలు ఏంటి, నన్ను ఇంకా ఎవరో వస్తారు, ఇంకా ఎవరో ఉద్ధరిస్తారు, నన్ను ఇంకెవరో నడిపించాలి. బుద్ధుడు కూడా చెప్పాడు, అత్తాహి అత్తనో నాతో, అత్తాహి అత్తనో బంధువు. అయ్యా నీకు నీవే నాథుడివి, నీకు నీవే బంధువువి. కృష్ణుడు చెప్పాడు, ఆత్మైవ ఆత్మన బంధువు, ఆత్మైవరి పురాత్మన. నీ ఆత్మే నీకు మిత్రుడు, నీ ఆత్మే నీకు శత్రువు. నీ జీవితానికి బాస్ నీ ఆత్మని చేయి, మనసుని ఇంద్రియాలని కాదు అని చెప్తారు. ఇది శాస్త్రీయ దృక్పథం. మన జీవితానికి బాస్ ఎవరుండాలి, మనసు ఉండకూడదు. మన జీవితానికి బాస్ ఆత్మ ఉండాలి, అంటే ఆత్మస్థితిలో జీవించాలి. అది శాస్త్రీయ దృక్పథంలో ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. అంతేకాని అశాస్త్రీయ దృక్పథంతో ఉంటూ ఇక ఎవరు ఏది చెప్పినా మనం నమ్మేస్తూ, ఒక అగ్రికల్చర్ ఉంటాడు, వ్యవసాయదారుడు ఉంటాడు,
అగ్రికల్చరిస్ట్, ఆ వ్యవసాయదారుడు సరిగ్గా పంట పండదు. అప్పుడు పంట పండకపోతే ఏమనుకుంటాడు? నా తలరా తింటే అనుకుంటాడా, లేకపోతే అసలు ఆ పొలాన్ని పరిశీలింపజేసి అందులో ఏమేమి వేయాలి అని ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ని పిలిచి ఇది చేస్తాడా? ఏం చేస్తాడు? మరి ఆ వ్యవసాయదారుడికి ఉన్నటువంటి కామన్ సెన్స్ మనకి మన జీవితం పట్ల ఎందుకు లేదు? మానం వస్తే పొంగిపోతున్నాం, అవమానం వస్తే కుంగిపోతున్నాం, నష్టం వస్తే కుంగిపోతున్నాం, లాభం వస్తే పొంగిపోతున్నాం, కష్టం వస్తే కుంగిపోతున్నాం, సుఖం వస్తే పొంగిపోతున్నాం, బాధ కలిగితే కుంగిపోతున్నాం, ఆనందం వస్తే పొంగిపోతున్నాం, జయం వస్తే పొంగిపోతున్నాం, అపజయం వస్తే కుంగిపోతున్నాం. ఇంకా ఇవన్నీ కూడా బంధాలే. ఇవన్నీ కూడా బంధాలు. మనం మన కర్మలన్నీ చేస్తూ ఇంకా ఆశిస్తున్నాం. ఎక్కువగా పెరిగిపోయింది ఆశించ. ఒకానొక వ్యక్తి వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయలు ఉంటాయి బాగా. ఆ గుమ్మడికాయల పాదులో గుమ్మడికాయలు విరివిగా పండుతూనే ఉంటాయి, పోతే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. సో తన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ, తన ఇంటి ముందు నుంచి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా గుమ్మడికాయలు ఇస్తూ ఉంటాడు. గుమ్మడికాయలు చాలా మంచిది తింటే శరీరానికి. దాంతో జ్యూస్ చేసుకోవచ్చు, దాంతో పచ్చడి చేసుకోవచ్చు, దాంతో వడియాలు పెట్టుకోవచ్చు. చాలా మంచిది గుమ్మడికాయ. అందరికి దానం చేస్తూ ఉంటాడు. అందరు ఇతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. చాలా చక్కనోడు అయ్యా నువ్వు, ఇంత మంచోడు, మాకు అందరు గుమ్మడికాయలు ఇస్తున్నావు, అడిగినా అడగకున్నా కూడా చాలా గొప్ప సాయం చేస్తున్నాడు, చాలా మంచోడివి అని అందరూ పొగుడుతూ ఉంటారు. సో ఈ పెద్ద మనిషి కాలక్రమంలో శరీరం వదిలిపెట్టేస్తాడు. సో ఈ గుమ్మడికాయలు దానం చేయడం వల్ల వచ్చినటువంటి పుణ్యంతో ఆ వచ్చే జన్మలో రాజుగా పుడతాడు. రాజుగా పుట్టినప్పుడు ఒకానొక రోజు అతనికి గత జన్మ గుర్తుకొస్తుంది. ఏదో గుర్తుకొస్తుంది, ధ్యానంలో గుర్తుకొచ్చిందో, ఎలా గుర్తుకొచ్చిందో మళ్ళీ రాజు ధ్యానం ఎందుకు చేస్తారని అడగండి. ఏదో గుర్తుకొచ్చింది గత జన్మలో. నేను గత జన్మలో ఆ గుమ్మడికాయల్ని దానం చేయడం వల్ల, ఆష్గాడ్ దానం చేయడం వల్ల ఈ జన్మలో నేను రాజుగా పుట్టాను. మామూలు గుమ్మడికాయలు దానం చేస్తేనే రాజుగా పుడితే, ఈ జన్మలో నా దగ్గర అపారమైన సంపద ఉంది. సో ఆ సంపదనంతా నేను కరిగించేసి చక్కగా గుమ్మడికాయలు చేసేసి ఈ జనాలందరికీ నేను దానం చేస్తాను. అప్పుడు ఇంకా వచ్చే జన్మలు ఇంకా ఎంత అద్భుతంగా నా జన్మ ఉంటుందో అనుకుంటాడు. సరే, రాజుగారు తలుచుకుంటే దెబ్బ కుదరేముంది, అన్నీ అయిపోతాయి. బంగారు గుమ్మడికాయలు చేస్తారు, అందరికి దానం చేస్తూ ఉంటాడు. అడిగినోడికి దానం చేస్తూ ఉంటాడు. దానం చేస్తూ ఒక మాట అడుగుతాడు అన్నమాట. అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అంటే ఉంటుంది, నేను వచ్చే జన్మలో మళ్ళీ ఏమై పుడతానో అని. అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత. సో అప్పుడు అందరు ఇంటూ ఉంటారు, అందరినీ అడుగుతాడు. గుమ్మడికాయ ఇస్తాడు, బంగారు గుమ్మడికాయ అది కూడా ఇచ్చి అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అంటాడు. ఎవడికి ఏమీ అర్థం కాదు. అయినా సరే రాజుగారు కదా బంగారు గుమ్మడికాయ ఇస్తున్నారు అని ఏదో నవ్వేసి దండం పెట్టేసి వెళ్ళిపోతారు అందరు. పాపం రాజుగారి ప్రశ్నకి సమాధానం దొరకదు. అప్పుడు ఆ రాజుగారి దగ్గరికి ఒక యోగి వస్తాడన్నమాట. ఇలాగే వింటాడు ఆ యోగి, అసలు ఏంటి రాజకీయం ఉన్న పిచ్చ ఇలా ఎందుకు చేస్తున్నాడు అని. సరే ఏదో చూద్దామని ఆ క్యూలో నిల్చుంటాడు. ఈ యోగి దగ్గర రాగానే రాజుగారు ఆ బంగారు గుమ్మడి ఇచ్చేసి అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అంటాడు. అప్పుడు ఆ యోగి ఏమంటాడు అంటే అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే అంటాడు.
అప్పటిదాకా ఆ సమాధానం ఎవరు చెప్పలా రాజుగారికి. సో రాజుగారికి అర్థమైపోయింది, వామ్మో ఇతను ఎవరో గొప్ప జ్ఞానిలాగా ఉన్నాడు, నేను అడిగిన ప్రశ్నలోని అంతరార్థం అర్థమైపోయింది అని తన కాళ్ళ మీద పడి, నా సందేహాన్ని నివృత్తి చేయండి యోగి గారు అంటాడు. అప్పుడు యోగి ఏమంటాడంటే, నాయన నాకు అర్థమైంది, నీకు అదంతా నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది. మరి యోగి ధ్యానం చేసిన వాడు తెలిసిపోతాయిగా. అప్పుడు చెప్తాడన్నమాట, నాయన నువ్వు అంతకుముందు జన్మలో గుమ్మడికాయల్ని దానం చేశావు, అందుకే ఈ జన్మలో రాజుగా పుట్టావు. కానీ అంతకుముందు జన్మలో నువ్వు గుమ్మడికాయలు ఏ విధంగా దానం చేశావు అంటే నువ్వేమీ ఆశించలా, ఏదో నా దగ్గర ఉన్నాయి కదా, అందరికీ ఇస్తే ఒక ఉపయోగపడుతుంది కదా అని ఏమి ఆశించకుండా చేశావు. ఏమి ఆశించకుండా చేయడం వల్ల ఈ జన్మలో నీవు రాజుగా పుట్టావు. ఆ రుణానుబంధం ఉంది, కానీ ఈ జన్మలో నువ్వు ఆశించడం మొదలు పెట్టావు. ఎందుకంటే లెక్క ఏదో ఉంది అని అనుకుంటున్నావు నువ్వు. ఎప్పుడైతే నువ్వు ఆశించడం మొదలు పెడతావో అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే, ఇంకా నీ లెక్క మారేది ఏమీ లేదు, ఇక్కడ అయిపోయింది నీ లెక్క క్లోజ్, ఇంతే ఇంకా. అందుకే ఆశించకయ్యా నువ్వు అని చెప్తాడు. సో ఇది తెలుసుకోవడం శాస్త్రీయ దృక్పథం. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఏదో కొన్ని విషయాలు వాళ్ళకలా జరిగాయి, వీళ్ళకలా జరిగాయి కాబట్టి నాకు ఇలానే జరుగుతుంది, నాకేదో జబ్బు వచ్చినప్పుడు నాకేదో దాన్ని ఏమంటారు, ఏదో గాలి సోకింది, ఇట్లాంటివన్నీ ఇంకా ఉన్నాయి. లేదో నరదిష్టి తగిలిందంటారు. అబ్బో ఇదొక మూఢనమ్మకం. దిష్టి తాకింది, దిష్టి తీయదంట. ఆ ఉప్పుని తీసి ఇలా తిప్పేసి దిష్టి తీయదంట. నాకు అర్థమయ్యేది కాదు చిన్నప్పటి నుంచి, నేను చూసా అవన్నీ. వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇలా? నా దరిద్రానికి ముఖ్యమైన సంబంధం ఉందా? ఏమన్నా సంబంధం ఉందా? జ్వరం వచ్చిందంటే నా కొడుకు దిష్టి తాకింది, దిష్టి తీయండి. అయ్యి బాబాయ్ దిష్టి తీయడం కాదు, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపెట్టాలి. ఇంకొక పెద్ద అశాస్త్రీయ దృక్పథం, ఆ జంతువుల్ని బలియడం. అదో పెద్ద అశాస్త్రీయ దృక్పథం. అది జంతువుల్ని బలిస్తే అమ్మవారు మన కోరికలు తీరుస్తారు. ఎందుకు ఇస్తారు? అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం. పత్రిజీ చాలా తీవ్రంగా ఖండిస్తారు. ఇది పరిపూర్ణమైనటువంటి అశాస్త్రీయ దృక్పథం, పరిపూర్ణమైనటువంటి అశాస్త్రీయ దృక్పథం, మామూలుది కాదు. అందులో అసలు సైంటిఫిక్ టెంపర్మెంట్ లేనే లేదు. జంతువుల్ని బలిచ్చాము, అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము, ఇలా అంటాం నైవేద్యంగా పెట్టి. అమ్మవారు అలానే నైవేద్యాన్ని మొత్తం తీసేసుకుంటే వీడు ఇంకోసారి అమ్మవారి నైవేద్యం పెడతాడా? అమ్మవారి పేరు చెప్పి వీళ్ళు తింటున్నారు, అంతే, ఇంకేమీ లేదు. ఇలా ఎన్నో అశాస్త్రీయ దృక్పథాలతో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ అశాస్త్రీయ దృక్పథాలలో ఒకానొక దృక్పథం మనని చాలా ఎదగకుండా ఆపేస్తుంది. ఏంటయ్యా అంటే, ఇంకా ఎవరో వస్తారు మనకి ఏదో చేస్తారు. ఎవరో వస్తారు ఇంకా ఏదో చేస్తారు మనకి, ఇంకెవరో వచ్చి మన కష్టాలని తీర్చేస్తారు, నా శరీరాన్ని బాగు చేస్తారు, ఇంకెవరో వచ్చి హీల్ చేస్తారు నా శరీరాన్ని. సర్జరీలు జరుగుతాయి, ఎవరో వచ్చి సర్జరీలు చేస్తారు. అంత మన లోపలే జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలి మనం. సత్యాన్ని అన్వేషించడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది శాస్త్రీయ దృక్పథం మాత్రమే. అశాస్త్రీయ దృక్పథం ద్వారా
నీవు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలంటే మనము మన అంతర్ప్రయాణం చేయడమే మార్గం. అదొకటే మార్గం, ఇక వేరే ఇంకేమీ లేదు. కానీ మనం ఏమనుకుంటాము, పూర్తి అశాస్త్రీయ దృక్పథంతో జీవిస్తూ ఉంటాం. ఎవరన్నా సడన్ గా మన జీవితంలో నుంచి వారి శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమిస్తాం మనము? దుఃఖిస్తాం. ఏం చేస్తాం? దుఃఖిస్తాం. ఎందుకు అనంటే మన లోపల శాస్త్రీయ దృక్పథం లేదు. మన ఇంటి పక్కన పొద్దున లేవగానే జాతస్య ధ్రువోర్ముక్తి ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్దే నత్తం శోచిత్ మర్హసి అన్న శ్లోకం విన్నాం అనుకోండి మైక్ లో, ఏమనుకుంటాం? అబ్బాయి ఎవడో పోయాడ్రా ఇంట్లో. ఇక్కడ ఘంటసాల వారు అద్భుతంగా చెప్తూనే ఉంటారు, జాతస్య ధ్రువోర్మృత్యు, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు, అనివార్యం. ఈ విషయం గురించి నీవు శోకింప తగదు నాయన అని శ్లోకం వింటుంటే మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ శ్లోకాన్ని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు, నాకు కాదు, నా ఏడుపు నేను ఏడుస్తా. ఎందుకంటే ఎందుకు ఇది ఇలా? ఇది అశాస్త్రీయ దృక్పథం. ఒక యోగి రోడ్ పైన వెళ్తుంటాడు. ఈరోజు చక్కటి స్టోరీస్ ఎందుకో చెప్పాలని అనిపించింది. వెళ్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే ఆ యోగి అడుగుతాడు అన్నమాట, నీ పేరు ఏంది నాయన, నీ పేరేంటి అంటాడు. నా పేరు ఆనందరావు అంటాడు. అదేంటయ్యా అంత ఆనందరావు అని పేరు పెట్టుకుని ఏడుతున్నావు ఎందుకు అంటాడు. ఏం చేయను స్వామీజీ, నా బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడు స్వామీజీ, అందుకే ఏడుస్తున్నాను. ఓహో, బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడా? ఎలా చనిపోయాడయ్యా? సడన్ గా రాత్రి హార్ట్ అటాక్ వచ్చింది స్వామి, చనిపోయాడు. అయితే చనిపోతే ఏడవడం ఎందుకు అంటాడు. ఏం మాట్లాడుతున్నారు స్వామి, ఆడు చిన్నప్పటి నుంచి నా లంగోటి ఆరాడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వానితోటే కలిసి తిరిగాను పెరిగాను, ఇద్దరం పక్కనే ఇళ్ళు కట్టుకున్నాము. కష్టాలలో నష్టాలలో సుఖాలలో మానాలలో అవమానాలలో అన్నిట్లో వాడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ రోజు వాడు చనిపోతే నేను ఏడవకూడదా అంటాడు. ఓహో, అయితే ఏడిస్తే మీ ఫ్రెండ్ తిరిగి వస్తాడా అంటాడు. ఏం మాట్లాడుతున్నారు స్వామి, ఎవడైనా చనిపోయేవాడు తిరిగి వస్తాడా? మరి చనిపోయేవాడు తిరిగి రాడని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు. ఇగో స్వామి ఇట్లంటే మెల్లగా మీకు మాట చెప్తా అంట. ఏంది చెప్పు, నేను చెవిలో చెప్తా అంటాడు. చెప్పు అంటాడు. స్వామీజీ నా బెస్ట్ ఫ్రెండ్, వాడు ఏడిస్తే వాడు చనిపోతే నేను ఏడవకపోతే జనాలు ఏమనుకుంటారు అసలు? వీడు ఇన్ని సంవత్సరాలు వాడితో తిరిగాడు పెరిగాడు కలిశాడు, ఎంజాయ్ చేశారు, ఒక మంచి మిత్రుడుగా ఉన్నారు. వాడు చనిపోతే వీడు కనీసం ఏడవట్లేదు, వీడు అసలు మనిషినాన్ని తిట్టరు అన్నంటే అప్పుడే యోగి ఏమంటాడంటే, ఓహో అయితే నీవు పక్క వాళ్ళ కోసం ఏడుస్తున్నావా? నిజంగా నీ ఫ్రెండ్ చనిపోయాడని కాదా? మీరేంటి స్వామి, కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు, మీ వ్యవహారం ఏం బాగాలేదంటాడు. లేదు నాయన, నా వ్యవహారం ఏం బాగాలేదని కాదు కానీ అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అంటాడు. ఏం చేద్దాం స్వామి, ఏడిస్తే కాస్త బాధ తగ్గుతుంది కదా. ఏడిస్తే బాధ పోతుందా అంటే అవును కదా స్వామి అంటాడు. బాధపోతే ఏమొస్తుంది? బాధపోతే ఏం రావడం ఏంటి స్వామి? ఏం అర్థం కావట్లేదు, నీ మాటలంతా వింతగా ఉన్నాయేంటి అంటాడు. బాధపోతే ఏమొస్తుంది అని అంటే, సపోజ్ నువ్వు బాధలు లేవనుకో, నువ్వు ఎలా ఉంటావు? ఏముంది స్వామి, బాధలు లేకపోతే ఆనందంగా ఉంటాంగా. ఓహో, అయితే నువ్వు ఆనందంగా ఉండడానికి ఏడుస్తున్నావా అంటాడు. మళ్ళీ ఇదెక్కడి పిత్తలాడగా స్వామి, నేను ఇప్పుడు మాట్లాడితే మీరు ఒకటేస్తున్నారేంది? అవునయ్యా, నువ్వే చెప్పావుగా ఏడిస్తే బాధ తగ్గుతుంది అని. బాధ తగ్గితే వచ్చేదేంటి? ఆనందమేగా. మరి నువ్వు ఆనందంగా ఉండడానికి ఏడుస్తున్నావా అంటాడు. అవును స్వామి, నీతోటి ఏం గోల ఇది నాకు, నేను ఆనందంగా ఉండడానికే
ఏడుస్తున్నాను, ఇది నిజమే అనుకో. ఇప్పుడు ఎందుకు నీకు నాకు గోల, ఓకే అదే కరెక్ట్ అనుకో అంటారు. నేను ఆనందంగా ఉండడం కోసమే ఏడుస్తున్నాను అనుకో. అంటే మరి ఆనందంగా ఉండడం కోసము ఏడవడం ఎందుకయ్యా? హాయిగా చక్కని పాట పెట్టుకో, ఒకటి ఊ అంటావా మామ ఊ అంటావా అని ఆ పాట పెట్టుకొని ఎంజాయ్ చేయి అంటాడు. వామ్మో నువ్వేదో తేడాగా ఉన్నావు స్వామి, నీతో నాకు పడదులే అని వెళ్ళిపోతాడు. ఇది సత్యం, ఇది శాస్త్రీయ దృక్పథం. ఇది శాస్త్రీయ దృక్పథం. ఇది మనకి అర్థం కావాలి. ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో అప్పుడు మన జీవితంలో ఏమంటాం తెలుసా? ఎస్ నష్టము, ఎస్ కష్టము, ఎస్ అవమానము. ఏమంటాము? ఎస్ నష్టము, ఎస్ కష్టము, ఎస్ అవమానము. ఇవన్నీ ఎప్పుడుంటాయి? మనం జీవించి ఉన్నట్టే. ఒకరు చనిపోయారనుకోండి, మనము బాధపడతాం. ఆ చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఏమవుతుంది? ఇంకా అక్కడ ఏ కష్టం లేదు, ఏ నష్టం లేదు, ఏ మానం లేదు, ఏ అవమానం లేదు, ఏమీ లేదు. ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత ఆ స్థితికి వెళ్తాం. మరి ధ్యానం ఎందుకు అయ్యానంటే బ్రతికుండగానే మనం ఆ స్థితికి వెళ్ళడం కోసం. అది ఎన్లైటన్మెంట్ అంటే. సో మన శరీరం చనిపోకంటే ముందే మనం చనిపోవాలి. నేను చనిపోకంటే ముందే ఈ నేను చనిపోవాలి. ఈ నేను పోకంటే ముందే ఆ నేను అనేది పోవాలి. ఈ నేను ఒక్కటే అనుకుంటున్నా, కానీ ఇక్కడ నేను ఉండాలి, కానీ ఈ నేను అనేది ఉండకూడదు. ఆ నేను అనేది లేకపోవడం ఎన్లైటన్మెంట్. ఎప్పుడైతే ఆ చావు లేని స్థితికి మనం బ్రతికుండగానే వెళ్తామో ఇక అప్పుడు అక్కడ నష్టం ఏంటి, మానం ఏంటి, అవమానం ఏంటి, సుఖం ఏంటి, దుఃఖం ఏంటి, ఏమీ లేవు. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైటన్మెంట్. సో ఇక్కడ పత్రిజీ అదే చెప్తారనమాట. ప్రతి ఒక్కరూ నష్టాలని, కష్టాలని, అవమానాలని ఎదుర్కోవాలి. వాటి నుంచి పారిపోకూడదు. వాటి నుంచి మనం జ్ఞానాన్ని పొందుతాం. ఎస్ నష్టం, ఇది నాకు ఎందుకు వచ్చింది? రుణానుబంధంతో వచ్చింది, కార్యకారణ సంబంధంతో వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలుసు మనకి, ఆ వచ్చింది ఏమిటో కూడా తెలుసు, కానీ అది ఎలా పోతుందో తెలియదు. మనకు కష్టం వచ్చింది, ఆ కష్టం ఏంటో మనకు తెలుసు. ఆ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసు, కానీ ఆ కష్టము ఎలా పోతుందో తెలియదు. ఎందుకంటే ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడం రావట్లేదు. ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడం, ఆ బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసమే ధ్యానము. ధ్యానం అంటే ఉన్నది కోల్పోవడం కోసమే, లేనిది పొందడం కోసం కాదు. మన లోపల చాలా చెత్త ఉంది. బయటికి వెళ్ళి శుభ్రంగా వేసుకొని ఫేర్ అండ్ లవ్లీ రాసుకొని పోట కొట్టుకొని సరిపోయిందా ఏంటి? ఈ లోపల ఉన్న చెత్తను ఎట్లా కడుక్కోవాలి? ఎలా? ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలా? మనము చనిపోయిన తర్వాత మోక్షం పొందడం కాదు, బ్రతుకున్నప్పుడే పొందాలి. ఇక్కడే ఇక్కడే ఇప్పుడే. ఈ నేను పోకముందే నేను పోవాలి. నేను అనేది పోవాలి. ఎంతసేపు నేను 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 నేను. ఎన్నెన్నో జన్మల్లో మనము సుఖాలలో ఉన్నాము, లాభాలలో ఉన్నాము. ఎన్నెన్నో జన్మలు మనకు
మానాలు వచ్చాయి, సన్మానాలు వచ్చాయి. కానీ ఈ జన్మని మనం చివరి జన్మ చేసుకోవాలంటే మాత్రము ఆ నష్టాల్ని, కష్టాల్ని, మానాలు, అవమానాలు సే ఎస్ టు ఆల్, సే ఎస్ టు ఆల్, అన్నిటికీ ఎస్ చెప్పండి. యాక్సెప్టెన్స్ ఈజ్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సోల్. పరిపూర్ణంగా అంగీకరించడం, అంతేగాని ఎవరో చెప్పారు అని అంగీకరించడం కాదు. మళ్ళీ అక్కడ ఇన్ఫర్మేషన్ అవుతుంటారు. ఇన్ఫర్మేషన్ కాదు, ఈ ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్, సమాచారానికి అనుభవం జత కూడాలి, అప్పుడు అది జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్, ఆ పరివర్తన, ఆ మార్పు అనేది జరుగుతుంది. అంతేకాని కేవలం ఆ ఇన్ఫర్మేషన్ ని పట్టుకుని నేను దేవుణ్ణి అని చెప్పేస్తే లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగదు మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. కేవలం నాకు లాభం కావాలి, కేవలం నాకు సుఖమే కావాలి, కేవలం నాకు మానము సన్మానమే కావాలి అనుకుంటే తిరిగి ఇవన్నీ ఏమవుతాయి, రుణాల బంధాలుగా మారుతాయి. బ్యాలెన్స్ క్లియర్ చేయాలిగా. కృష్ణుడు చెప్పాడుగా శుభాశుభ పరిత్యాగి అని. రెండింటిని వదిలేయమని చెప్పాడుగా, శుభాన్ని అశుభాన్ని రెండింటిని వదిలేసాయి. నిమిత్త మాత్రం భవార్జున, నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉండు, అంతే. నీ పన్ను చెయ్యి. ఎందుకు ఈ గోల నీకు? నువ్వు ఎక్కడో చోట మంచి ఫలితాన్నో చెడు ఫలితాన్నో ఆశిస్తున్నావు కాబట్టి దుఃఖంలో, ఒత్తిడిలో ఉన్నావు. వాటి నుంచి బయటకు వచ్చేసే నువ్వు. ఎప్పుడైతే మనం వీటిని అంగీకరిస్తామో అప్పుడు ఆ జన్మనే చివరి జన్మ అవుతుంది. కృష్ణుడు అంగీకరించాడా లేదా? కృష్ణుడికి అవమానాలు రాలేదా? మరి కృష్ణుడు ఎప్పుడైనా ఏడుస్తూ కూర్చున్నాడా ఏంటి? మనం కృష్ణుడిని పూజిస్తాము, కానీ చిన్న కష్టం రాగానే ఏడుస్తాం. మూర్తిని పూజించడం కాదు, స్ఫూర్తి తీసుకోవాలి, వారిచ్చిన జ్ఞానాన్ని తీసుకోవాలి. ఈ మధ్య నేను ఎక్కడో చూశానయ్యా, పత్తిజీ విగ్రహాలు పెట్టి కూడా దండాలు పెడుతున్నారు, పూజలు వేస్తున్నారు, దీపం పెడుతున్నారు, హారతులు పెడుతున్నారు. ఎక్కడో చూశాను, ఫోటోలో చూశాను. దండలు వేశారు, దాని మీద దీపం ముట్టించారు, ప్రసాదం కూడా ఉంది అక్కడ. ప్రసాదం కూడా పెట్టారు అక్కడ, అరటిపండు సంథింగ్ ఏదో పెట్టారు ఆ ఫోటో. సో ఎక్కడ అర్థమవుతుంది మన జ్ఞానం అంటే? మళ్ళీ తెగ మాట్లాడేస్తుంటాం, ఆత్మజ్ఞానం లాగా చెయ్యిలాగా లోపల పెట్టుకుంటాం, పైకి ఇలా పెట్టాం కానీ లోపల మాత్రం మన చెయ్యి ఇలానే ఉంటుంది. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అయ్యా నువ్వు అనుభవించు, ప్రతిదాన్ని అంగీకరించు. సత్యభామ తన తన్నితే కూడా చిరునవ్వుతో ఉన్నాడు. అది నిండు సభలో అవమానం జరిగింది, అయినా చెల్లించాల కృష్ణుడు. ఎంతసేపు నేనేం చేయాలి, దట్స్ ఇట్. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. ఎక్కడ ఎక్కువ మాట్లాడాలి, ఎక్కడ తక్కువ మాట్లాడాల. రాయవారంకి వెళ్ళాడు, 2 మాటలు చెప్పాడు. మీరు విన్నారా? ఓకే. మీరు వినకపోయినా ఓకే. ప్రథమ తాంబూలం ఇవ్వరు రాజయాగంలో, అయినా ఓకే, నో ప్రాబ్లం. శిశుపాలుడు తిడుతూనే ఉంటాడు, అయినా ఓకే, నో ప్రాబ్లం. సొంత అన్న బలరాముల వారు తిడుతూనే ఉంటారు, అయినా ఓకే, నో ప్రాబ్లం. మరి కృష్ణుడు నో ప్రాబ్లం అన్నప్పుడు మనకెందుకు? ఎప్పుడైతే ఈ కష్టాలు, నష్టాలు, అవమానాలు మనము 100% యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఆ జన్మ చివరి జన్మ అవుతుంది. అంతేకాని ఏ లోకాలు తిరిగితే చివరి జన్మ కాదు. భూలోకం, భూవర్లోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, సత్యలోకం, ఆ లోకాలు తిరిగితే కాదు,
ఆ సత్యలోకం, చివరి లోకం చేరుకోవాలి. అప్పుడు మాత్రమే నీకు జన్మ ఉండదు, తిరిగి జన్మ ఉండదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తి నోర్జున మామపేత్యతి కౌంతేయ పునర్జన్మ నవిత్యతే. అప్పుడు మాత్రమే నీకు పునర్జన్మ ఉండదు. ఎప్పుడు నేనున్న స్థితికి నీవు వస్తే, అంటే నీవు పరిపూర్ణంగా ఆ సత్యంలో జీవిస్తే అప్పుడు పునర్జన్మ ఉండదు. అప్పటి వరకు మనము పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం ఇది పరిభావే పాహి మురారే, కృపయా పాహే పాహి మురారే. సో ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అని అనుకుంటే మనం సే ఎస్ టు ఆల్, అన్నిటికీ అంగీకరించాలి. ఇక్కడ అన్నిటికీ అంగీకరించడం మళ్ళీ తప్పుగా అనుకునేది. ఎవరో వచ్చినా తన్నినా కూడా అలానే కూర్చోవాలని కాదు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటారు, మీ వెంట కుక్క పడుతుంది. ఆ కుక్క పడుతున్నప్పుడు కరవడానికే వస్తుంది ఇక కుక్క, ఇంక దేనికైనా వస్తుంది ఏంటి? కరవడానికి వచ్చినప్పుడు రా కుక్క కరు అంటారా? కాలిచ్చేస్తారా కుక్కకి? అలా ఇస్తే ఏమైనా సరిగేందేనా? మరి ఏం చేయాలి అప్పుడు? ఆ కుక్కను పారదోలడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా ఎక్కడా ఉండకూడదు. ఇది మరి మనకి చేతగానితనాన్ని అలవాటు చేస్తుంది. దట్ ఈస్ రాంగ్. అధైర్యాన్ని ఇస్తుంది, ఒక రకంగా భయాన్ని ఇస్తుంది. అది కూడా కాదు. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం అక్కడ మన కామన్ సెన్స్ ని అప్లై చేయాలి. దాన్ని తరిమి కొట్టాలి. చేతిలో ఉన్న రాయి ఏదో కొడితే వెళ్ళిపోతుంది. అక్కడ కుక్క మనకంటే బలమైంది కాదుగా. కానీ మనం ఏం చేస్తాం? ఎవరు అంగీకరించమని చెప్పారు కదా, రా వచ్చి నన్ను కరువు. ఇది కుక్కచే నేను కనిపించుకోవడం అనే అనుభవం పొందడం కోసం అది నన్ను కరిచింది. ఈ కుక్క నన్ను కరవడం కూడా విశ్వ ప్రణాళికలో ఒక భాగమే. ఏ జన్మలోనో కుక్క నాకు రుణపడి ఉంది. ఏదో జన్మలో అది మనిషిగా ఉండి నేను కుక్కగా ఉంటే నేను దాన్ని కరిచాను, ఇది నన్ను కరిచింది, ఇలా అంటామా? మరి అంగీకరించండి అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? నీవు ఎంత ప్రయత్నం చేసినా ఆ కుక్క మిమ్మల్ని ఏదో ఓ చోట చిన్న కరిచింది అనుకోండి, దాన్ని అంగీకరించాలి. ప్రయత్నం ఆపకూడదు. ఎప్పుడు ప్రయత్నం ఆపకూడదు. కృష్ణుడు యుద్ధం ఆపేయమని చెప్పాడు అర్జునుడిని. నువ్వు చేతకాని వాళ్ళలాగా ఉండమని చెప్పాడా? మరి అలా చెప్పుంటే అర్జునుడు రక్షశస్త్రాలు వదిలేసినప్పుడు కృష్ణుడు కూడా ఓన్లీ రథచోదకుడే కృష్ణుడు. ఇదంతా అర్జునుడికి చెప్పే అవసరం లేదు. సరేనయ్యా నువ్వు అన్నావుగా పోదాం పనడు అన్నాడా? తన ధర్మాన్ని తను నిర్వర్తించాడు. అలాగే కృష్ణుడు తన ధర్మాన్ని తను నిర్వర్తించినప్పుడు మరి మన ధర్మాన్ని మనం ఎందుకు నిర్వర్తించము? మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలిగా. ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా పారిపోవడం అనేది సరిగేందేనా? సో మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి, వచ్చే ఫలితాన్ని అంగీకరించాలి. అంతేకాని ఏమీ చేయకుండా ఊరికే ఇట్లా చేతులు కట్టేసుకుని ఉంటే అకర్మలో ఉన్నట్టు అవుతాం. అకర్ముడుగా ఉండకూడదు, కర్మలు చేయాలి. ఆ కర్మలు ఎలా చేయాలి? శుభాశుభ పరిత్యాగి అన్న స్థితిలో చేయాలి. సో అందుకే ఇంకేముంది, చాలాసేపు అయింది ఇప్పటికి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖీ. 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. పర్లేదు.